ప్యానల్ అన్నీ ఇక్కడ పెట్టేసినాం. ఇక ఇక్కడ నుంచి మళ్ళీ లోపల పోయే టాస్క్ ఉంది. ఇక్కడ నుంచి దింపుకొని ఇట్లా వచ్చి మళ్ళీ ఇక్కడ కింద నుంచి ఇట్లా స్క్రీన్ పైకి తీసుకొచ్చి మళ్ళీ ఇటు నుంచి ఇట్లా లోపల పోయి ఆ మూలకు ఆర్సీజీ ఫైల్ పోయినట్టు అర్థం. ఇట్లా పోయినప్పుడు మీకు ఏం చేయాలి, ఆర్సీజీ ఫైల్ అంటే ఏంటి అసలు చూసిరు కదా. ఆర్సీజీ ఫైల్ పోతే అట్లా బ్లింక్ అవుతూ ఉంటుంది, కొన్ని లైన్స్ కనపడతాయి. సో అప్పుడు మనం ఏం చేయాలంటే మీకు పెట్టిన పవర్ ఇక్కడ పెట్టినా, క్యాట్ ఇక్కడ పెట్టినా, దీని నుంచి దీనికి ఇచ్చిన అనమాట. దీని నుంచి మనం రెడీ చేసుకోవాలి ఫైల్. ల్యాప్టాప్లో మనకు ఒరిజినల్ ఆర్సీజీ ఫైల్ ఉంటే ఇక్కడ చూసుకురా లోడ్ ఫ్రామ్ ఫైల్ కొట్టుకొని స్క్రీన్ మొత్తం కొట్టాలన్నమాట. అప్పుడు మనకు ప్యానల్ పెట్టే అవసరం ఉండదు. ప్యానల్ నుంచి రీడ్ చేసుకొని స్క్రీన్ కొట్టాలంటే ఇప్పుడు హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ స్టార్ వ్లాగర్ అని. ఈరోజు అయితే మరో కొత్త వీడియోతో వచ్చిన. ఏంటంటే ఈరోజు అంటే ఆర్సీజీ ఫైల్ పోతే ఎట్లా కొట్టాలి అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. సో ఏంటంటే ఈవెంట్ దగ్గరికి వచ్చినాం. ఇక్కడ చూసారు కదా మన బండి అయితే ఇక్కడ పెట్టినాం. పైన అనమాట స్క్రీన్ సెటప్, కింద వచ్చేసి డైనింగ్, పైన హాలు. పైన అయితే సెటప్ చేయాలన్నమాట. లిఫ్ట్ లేదు, ఏం లేదు, పెద్ద కథ ఉంది. ఇప్పుడు ఇక కింద నుంచి పై మోసుకొని పోవాలి. స్క్రీన్లన్నీ కూడా బాక్సులు నింపుకొని బాక్సుల నుంచి ప్యానల్లో పట్టుకొని ఇటు నుంచి ఇట్లా పై పోయి ఇట్లా పైన సెటప్ చేసుకోవాలన్నమాట. పెద్ద కథ ఉంది. ఎట్లయిద్దో ఏం కథనో ఏం అర్థం కావట్లే. ఏమో చూద్దాం ఇక ఎట్లయిద్దో. ఇక వేరే పోరాన మాట్లాడుకోవాలి, లేకపోతే చాలా రిస్కీ ఉంటుంది పరిస్థితి. 24 ప్యానల్ పోవాలి, 2 ట్రే బాక్సులు పోవాలి, ల్యాప్టాప్, వైర్లెస్. ఈ విమానం మొత్తం పైకి పోయేసరికి ఇక్కడ చూడరు గైస్. ఇక్కడ నుంచి దింపుకొని ఇట్లా వచ్చి మళ్ళీ ఇక్కడ కింద నుంచి ఇట్లా స్క్రీన్ పైకి తీసుకొచ్చి మళ్ళీ ఇటు నుంచి ఇట్లా లోపల పోయి ఆ మూలకు సెటప్ చేయాలన్నమాట. చూసారా రిసెప్షన్ ఉంది ఈవినింగ్ అయితే, ఆడ కూలర్ ఉంది, ఆడ సెటప్ చేయాలి. ఈ లైట్లు పెట్టుకునే బదులు ఒక లిఫ్ట్ పెట్టుకుంటే బాగుండగా అని నాకు అనిపించింది. లిఫ్ట్ ఉండాలి కంపల్సరీ. ఏ సామాన్కైనా చాలా ఇబ్బంది లేకుండా ఫ్రీగా ఉంటుంది. సో చూసురుగా గాయస్, అప్పుడప్పుడు ఇలాంటి కష్టాలు కూడా ఉంటాయి లీడ్ స్క్రీన్ ఆపరేటర్స్కి అయితే. ఇక స్క్రీన్ సెటప్ చేసాను పోయినప్పుడు ఇక తప్పదిగా. ఇప్పుడు వేరే పురాణం మాట్లాడాలా, ఏం సంగతి ఏం కథ అనేది ప్లాన్ చేయాలి. ఇప్పుడైతే ప్రస్తుతానికైతే ఇక బండి అయితే తీస్తున్నాం అనమాట. ఇక్కడ రివర్స్ పెట్టి ఇక్కడ నుంచి పైనుండి ఇట్లా అందుకొని ఇట్లా ఈ మోడల్లా తీసుకోవడానికి అయితే ప్లాన్ చేస్తున్నాం. ఇది సీతాఫల్ మండి మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ అనమాట. ఇందులోకి వస్తే ఎవరైనా సరే ఇక్కడ చూస్తారు కదా, ఇక్కడి నుంచి మెట్లు ఉంటాయి. ఇక్కడి నుంచి కాకుండా ఇట్లా మా మోడల్ మేము ఎట్లయితే పెట్టుకున్నామో ఈ మోడల్లో పెట్టుకొని తీసుకుంటే ఈజీగా ఉంటుంది అనమాట. ప్యానల్ ఇక్కడ పెట్టుకొని మళ్ళీ నుంచి ఇట్లా మోసుకొని పోవాలన్నమాట. ఇట్లా ఈజీగా ఉంటుంది నేను చెప్తున్నా. సో మీకు తోచినట్టు చేసుకోరి. మేమైతే ఇట్లా ప్లాన్ చేసినాం. చూసురా ఇట్లా బాగా ఇక్కడ ఉంటాడు, నేను ఇక్కడ తీసుకొని ఇక్కడ పెట్టేసుకుంటా. ఇక్కడ నుంచి ఇట్లా పైకి పోతాం అనమాట. లోపల సెటప్ చేసుకుంటాం. ఓకే రైట్. నువ్వు చూస్తురా ఇట్లా తీసుకోవాలన్నమాట. ఇక్కడ నుంచి ఇట్లా తీసుకొని ఇక్కడ పెట్టుకుంటే ఈ మోడల్లో తీసుకుంటే ఈజీ ఉంటుంది. ఈ నుంచి పైకి పోవచ్చు. ప్యానల్ కావాలి. మనం ఇంకా ఎట్లా కష్టాలు పడుతున్నాం వాళ్ళని చూపించాలి కదా బాను. మనం ఎంత ఇబ్బంది పడుతున్నాం మనకు వాళ్ళు కూడా తెలియాలి కొంచెం ఎట్లా ప్లాన్ చేసుకోవాలి, రిస్క్ ఉంటారు. ఫైనలీ బస్తా ప్యానల్ అన్నీ కూడా తీసుకున్నాం అనమాట. ఇక్కడైతే పెట్టేసినాం. చూసుగా ప్యానల్ అన్నీ ఇక్కడ పెట్టేసినాం. ఇక ఇక్కడ నుంచి మళ్ళీ లోపల పోయే టాస్క్ ఉంది. ఈ నుంచి ఇడిగేసరికి సరిపోయింది. ఇక ఈ నుంచి అడిగి లోపల పోయేసరికి ఇంకా సరిపోతుంది. ఎట్లేదు బాను ఈ నుంచి ఇడిగేసరికి ఈ విమానం ఉంటుంది పోయిందా. బాను మొగం దూరం ఎట్టిందో మొత్తం అన్నీ తెచ్చినాం అనమాట. ల్యాప్టాప్ బ్యాగు, ప్రాసెసరు, వైర్లెస్, కేబుల్స్ అన్నీ కూడా రెడీగా పెట్టేసినాం. ఇక ఇక్కడ నుంచి లోపల తీసుకుపోతే అయిపోతుంది. ఇట్లుంటాయి అనమాట ఎల్ఈడి. ఒక్కొక్కసారి ఇలాంటి అయితే అనమాట అన్నీ తట్టుకొని ముందుకు పోతేనే ఒక మంచి వర్కర్ అవుతాం. సో స్క్రీన్ సెటప్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు చూసుకురా స్క్రీన్ అనేది బ్లింక్ అవుతుంది. సో ఈ ప్రాబ్లం ఏంటంటే మీరు టెన్షన్ పడకూరి, ఆర్సీజీ ఫైల్ పోయినట్టు అర్థం. ఇట్లా పోయినప్పుడు మీకు ఏం చేయాలి, ఆర్సీజీ ఫైల్ అంటే ఏంటి అసలు. సో చూసిరు కదా ఆర్సీజీ ఫైల్ పోతే అట్లా బ్లింక్ అవుతూ ఉంటుంది, కొన్ని లైన్స్ కనపడతాయి. సో అప్పుడు మనం ఏం చేయాలంటే అవుతుంది కదా, ఇప్పుడు మనం వేరే పర్ఫెక్ట్ ఉన్న క్యాబినెట్ తెచ్చుకోవాలన్నమాట. ఇప్పుడైతే ఈ మెయిన్ స్క్రీన్ కనెక్షన్ తీసి దీన్ని పెట్టిన, పవర్ ఇక్కడ పెట్టినా, క్యాట్ ఇక్కడ పెట్టినా, దీని నుంచి దీనికి ఇచ్చిన అనమాట. దీని నుంచి మనం రెడీ చేసుకోవాలి ఫైల్. ఇప్పుడు ప్రింటర్ కేబుల్ ఏడుంది, ప్రింటర్ కేబుల్ పెట్టుకోవాలి. చూసారా ప్రింటర్ కేబుల్ అయితే ఇట్లా ఉంటుంది అనమాట. ఇక్కడ చూసారా ఇట్లా ఉంటుంది ప్రింటర్ కేబుల్. ఇక్కడ పెట్టుకోవాలన్నమాట. VX1కు బ్యాక్ సైడ్ ఉంటుంది, VX4కి ఫ్రంట్ సైడ్ ఉంటుంది. ఇట్లా పెట్టుకున్న తర్వాత
సో ఇక్కడ యాప్ ఉంటుంది అనమాట మనకు సాఫ్ట్వేర్ నోవా వాలెట్ అని, ఇది ఓపెన్ చేసుకోవాలి. చూసారా ఓపెన్ అవుతుంది. కొంచెం టైం తీసుకుంటుంది. ఇట్లా ఓపెన్ కాగానే మనకు స్క్రీన్ కనెక్షన్లో ఇక్కడ ఓపెన్ కాగానే మనకి ఇక్కడ వస్తురా యూజర్ అని ఉంది. యూజర్లో పోయి ఫస్ట్ దాంట్లో పోవాలన్నమాట. ఇందులో వచ్చేసి దీని పాస్వర్డ్ ఎన్విఎస్ పాస్వర్డ్ వచ్చేసి 666 అనమాట. ఓకే, లాగిన్ కొట్టిన తర్వాత ఫస్ట్ స్క్రీన్ కాన్ఫిగరేషన్లో పోవాలి. ఓకే, ఇలా పోయిన తర్వాత నెక్స్ట్ వస్తాలి. నెక్స్ట్ పోయిన తర్వాత కొంచెం టైం తీసుకుంటుంది, ఓపెన్ అవుతుంది ఆవిరి. ఇట్లా మళ్ళీ ఒకసారి కాన్ఫిగరేషన్ కొట్టాలి. వచ్చిన తర్వాత మనకు ఇట్లా వస్తుంది. ఇట్లా వచ్చిన తర్వాత రిసీవింగ్ కార్డు కనిపిస్తుంది ఇక్కడ, రిసీవింగ్ కార్డు ఓకే వత్తాలి. వచ్చిన తర్వాత మనకు మళ్ళీ ఇట్లా ఓపెన్ అయిపోతుంది. చూస్తున్నా ఇప్పుడు ఈ మనం ల్యాప్టాప్లో మనకు ఒరిజినల్ ఆర్సిజీ ఫైల్ ఉంటే ఇక్కడ చూసురా లోడ్ ఫ్రమ్ ఫైల్ కొట్టుకొని స్క్రీన్ మొత్తం కొట్టాలన్నమాట. అప్పుడు మనకు ప్యానల్ పెట్టే అవసరం ఉండదు. ప్యానల్ నుంచి రీడ్ చేసుకొని స్క్రీన్ కొట్టాలంటే ఇప్పుడు ఇక్కడ చూసురా రీడ్ ఫ్రమ్ ఫైల్. ఓకే, ఒకటే ప్యానల్ పెట్టాం కాబట్టి మనకు అన్నీ 1111 అనిపిస్తున్నాయి కదా. ఓకే, రీడ్ ఫ్రమ్ ఫైల్. ఓకే, అనేబుల్ టు రీడ్ బ్యాక్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ రిసీవింగ్ కార్డ్. ఓకే, ఇప్పుడు రీడ్ చేసుకున్నాం అనమాట. ఓకే, అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసినాం కదా, ఈ క్యాట్ ఇక్కడ బీకి మెయిన్ స్క్రీన్ పెట్టి కొట్టాలి. ఇప్పుడు చూపిస్తాడు ఇక్కడ చూస్తారు కదా, సెండ్ టు రిసీవింగ్ కార్డ్, సెండ్. సో ఎప్పుడైనా మనకు అంతా అయిపోగానే మనకి ఇక్కడ సేవ్ ఉంటుంది కదా, ఈ సేవ్ ఒత్తుకోవాలన్నమాట. సేవ్ వస్తే స్క్రీన్ అనేది పర్ఫెక్ట్ వస్తుంది అనమాట. ఆల్మోస్ట్ అయితే సెట్ అయిపోయింది అనమాట. చూస్తారు కదా, సెండింగ్ కొట్టేసినా ఓకే అయిపోయింది. సేవ్ కొట్టుకోవాలి. సేవ్ కొట్టకపోయినాం అనుకోండి, మిస్టేక్లో మర్చిపోయి ప్రింటర్ కేబుల్ పీకేసినా మనం సేవ్ కొట్టకపోయినా మళ్ళీ మొదటికి మోసం అన్నట్టు మళ్ళీ అదే ప్రాబ్లం ఉంటుంది, పోదు. సేవ్ కొట్టుకోవాలి. సేవ్ కొట్టిన తర్వాతనే కేబుల్ పీకేస్తే ఉంటుంది అన్నమాట ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు మీకు ఫ్రంట్ పోయి చూపిస్తాం స్క్రీన్ విజన్ ఎట్లుందో, ఏ లాక్ ఎట్లుందో ఇప్పుడు ఎట్లుందో అని మీకే అర్థమవుతుంది. ఇప్పుడు చూడరు కాక ఎట్లా ఉందో, ఏ లాక్ ఎట్లా వచ్చింది, ఇప్పుడు ఎట్లా వచ్చింది, ఏ లాక్ మొత్తం బ్లింక్ అవుతూ ఉండే. సో ఆ ప్రాబ్లం ఏంటంటే ఆర్సీజీ ఫైల్ పోయిందని అర్థం. సో ఇప్పుడు మనం క్యాబినెట్ తీసుకొని రిసీవింగ్ కార్డు రిసీవ్ చేసుకొని సెండ్ టు హార్డ్వేర్ మొత్తం కొట్టాం అనమాట. ఇప్పుడు పర్ఫెక్ట్ వచ్చేసింది. సో ఇది గాయస్ మన వీడియో అయితే. సో మీకు ఎట్లా అనిపించిన వీడియో, ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే కామెంట్ చేయరు. అండ్ అంతే, ఇంకోటి ఏంటంటే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టగానే మీ కాడికి రావాలంటే సబ్స్క్రైబ్ చేస్తేనే వస్తాయి అనమాట. బెల్ ఐకాన్ అని మర్చిపోదు. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫైనల్లీ మొత్తం స్క్రీన్ సెటప్ ఆల్ కంప్లీట్ అయిపోయింది. ఇక లైట్స్ కూడా ఆన్ చేసారు, గ్రాఫిక్స్ అయితే పెట్టేసాం, ఒక గ్రాఫిక్